సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్ని. బర్మా తొండకి భక్త. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమంటారు? మీకు తెలిసి ఈ తొండెవరు? బర్మా తొండెవరు అంటే భారతీయ క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటా అసలు భారతదేశానికి వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. భారతదేశాన్ని కోసం అని చెప్పేసి అడ్డం పెట్టుకొని ఆ బర్మా తొండ గురించి మాట్లాడుతున్నా నేను. హనీ జాన్సన్, నిన్నే అడ్రస్ చేస్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నా. నువ్వేమంటావు? నీకు భక్తి లేదు, తొక్క లేదని చెప్పేసి ఈ వీడియోలో అర్థమవుతుంది. దాన్ని చూపిస్తాను. సో అవుట్ రైట్గా చెప్తున్నా, ఒకవేళ చివరిదాకా చూసుండవేమో అని చెప్పేసి. చూస్తే కనుక మొత్తం వీడియో చూసి అందుట్లో నేను అడ్రస్ చేసిన ఎలిమెంట్ ఉంది, నీకు భక్తి లేదు అని చెప్పేసి నిరూపించేది. నీకు సత్యం మీద శ్రద్ధ ఉంటే ఆ వీడియోని నీ ఛానల్లో మళ్ళీ చూపించి, ఇలా నా మీద భక్తి లేదని ఎలిగేషన్ వేశారు, ఇది తప్పు అని చెప్పి ఖండించు. సత్యం మీద నీకు శ్రద్ధ ఉంటే, క్రైస్తవులారా ఎవరన్నా మీరు తొండ భక్తులు కానీ వీళ్ళుంటే, వాడి అనుచరులు, వాడికి ఆ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి ఇలా అన్నారు, నీ భక్తి ఏది అని చెప్పేసి క్వశ్చన్ చేయండి. లేకపోతే మీరు కూడా వీళ్ళ లెక్కన సర్పసంతానము, ఆది నుండి అబద్ధీకులు అయ్యి ఉంటారు అనమాట. ఇక వీడియో లేట్ చేయకుండా సందర్భం ఏంటా అని చెప్పేసి చెప్తాను. వీడి ఛానల్లో 2 రోజుల క్రితం ఒక వీడియో వచ్చింది, ఐ థింక్ 1 డే ఏగో అనుకుంటా. ఏంటంటే ఇది, క్రైస్తవ ప్రార్థనలను జూమ్ మీట్స్లో బూత్ బొమ్మలతో, జై శ్రీరామ్ నినాదాలతో పాడు చేస్తున్న మతోన్మాదులు అని చెప్పేసి. దీని మీద నిన్న రాత్రి గోపి సనాతన సేన ఛానల్లో వీడియో చేయడం జరిగింది, లైవ్. అయితే అది చూస్తా నేను ఈ మ్యాటర్ ఎత్తానమాట. అది ఇట్లా కూడా కాదండి, ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఒక వీడియో చేసి పెడతాను అని చెప్పేసి అన్నాను. వీడిందుట్లో ఏం మాట్లాడాడు ఈ వీడియోలో అనేది నేను వినిపిస్తాను కొంచెం. ఆ తర్వాత ఇంకోటి కూడా చూపిస్తానమాట, మాట్లాడదాం. ఇంతకీ నేపథ్యం ఏంటయ్యా అని చెప్పేసి చూస్తే, ఇది వాడు మొన్న ఛానల్లో ఒక వీడియో పెట్టాడండి, ఫోన్ కాల్ అనమాట, ఎదురు కనిపిస్తుంది, దాన్ని చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది, ఉండండి ఇమేజ్ తీసేస్తా. సో ఇదిగోండి ఇది ఎప్పుడు పెట్టాడంటే మీరు కింద చూసుకోవచ్చు, జూలై 26, 2024 అప్పుడు అనమాట పెట్టింది. 10,119 న్యూస్ వచ్చినాయి ఈ టైంకి. సో చూసారు కదా, థంబ్నెయిల్ కూడా ఇదే సేమ్. దానికి కౌంటర్గా నేను ఈ వీడియోని పెట్టాను తర్వాత. ఓకే, ఈ వీడియో నేను అంతకుముందు దీని మీద కూడా ఒకటి నా ఛానల్లో ఒక లైవ్ చేశాను బాప్తిజం మీద. వీడు భయంకరమైన మతం నుంచి వచ్చారనేసరికి భయంకరమైన బాప్తిజం అని పెట్టాను. అది లైవ్ ఉంటుంది, లైవ్ నెంబర్ 12.3 నా ఛానల్లో. మీకు ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను పైన, ఈ టైం స్టాంప్లో అనమాట. మీరు దాన్ని క్లిక్ చేసి ఆ లైవ్ని కూడా చూడొచ్చు. దాంట్లో దీని మీద కామెంట్ చేశాను. ఇది ఎప్పుడు వచ్చిందంటే సరిగ్గా ఒక 11 నెలల క్రితం వచ్చింది. పోయిన ఏడు 2023 జూన్ 5న వచ్చిందనమాట. ఇప్పటికీ 10,000 మంది చూశారు. సంవత్సరమైన వాళ్ళు బాప్తిజం ఇచ్చి హిందుత్వం నుండి గర్వాప్సి అయ్యారు క్రైస్తవంలోనికి అని చెప్పేసి. గర్వాప్సి అంటే ఇంటికి తిరిగి రావడం. హిందుత్వంలో నుంచి నల్లట్టలోకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు గర్వాప్సి అవుతారు, కానీ హిందుత్వం నుంచి దీంట్లోకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే క్రైస్తవంలో నుంచి హిందుత్వంలోకి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు, వీళ్ళు గర్వాప్సి గారు. ఈ సన్నాసికి అది కూడా తెలియదు, ఈ పదాన్ని వాడేశాడు అనమాట. గర్వాప్సి అన్నా కానీ వీడి ఛానల్లో సంవత్సరానికి 10,000 మందే చూశారు. కానీ యువతల వైపు ఈ వీడియో పెడితే ఏమైంది, జూమ్ మీట్లో క్రైస్తవ ప్రార్థనలు అని చెప్పేసి ఇక్కడ 2 రోజుల్లోనే 10,000 మంది చూశారనమాట. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. వీడి ఎజెండా కూడా మీకు అర్థమవుతుంది ఏంటా అని చెప్పేసి. ఏంటంటే జనాల మధ్య కూడా ఈ రకంగా మాటలు పెంచి వీళ్ళు వ్యూస్ పెంచుకోవడమా, లేకపోతే ఇది మణిపూర్లో గొడవలు చేస్తున్నారు, ఇదంతా చూపించి దాని నుంచి వీడు డబ్బులు దండుకోవడమా, అదంతా మనకు తెలిసిందే. ఇదిగోండి జూలై 26న పెట్టాడు అనమాట ఈ వీడియో. అంతకుముందు ఈ వీడియో ఇప్పుడు పెట్టాడంటే జూన్ 5న పెట్టాడు 2023న. సో నేను ఆల్రెడీ కార్డ్స్లు ఇస్తానన్నాను కదా, మీరు దాని మీద చూడొచ్చు. ఇక్కడ కూడా మీకు చూపిస్తా. ఓకే, అక్కడ దాకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదనుకున్నా కానీ ఈ వీడియోలో దీని మీద చూపిస్తాను మీకు కొంచెం క్లియర్గా. ఆ వీడియోలో ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మాట్లాడుకోవడం జరిగింది లైవ్లో. మీరు కావాలంటే అది చూడొచ్చు, లేదా ఇది చూసినా కానీ సరిపోతుంది అనమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడు ఈ వీడియోలో పెట్టింది ఏదైతే ఉందో దీన్ని మీకు వినిపిస్తాను, దాన్ని చూడండి. ఓకేనా? సో ఇమేజ్ పెట్టేస్తాను. ఈ నిన్న జూమ్ మీటింగ్ లో ప్రేయర్ మీటింగ్ జరుగుతుందండి. ఎక్కడండి? ఈవినింగ్ అంటే లైవ్ వచ్చేసి వైజాగ్ నుంచి అండి. ఓకే ఓకే. స్పీకర్ వచ్చేసి తెలంగాణ నుంచి మాట్లాడారు ఒక సిస్టర్. ఓకే, ఏంటి ఏం జరిగింది జూమ్ మీట్ లో? ఏమైనా అద్భుతం జరిగిందా? అంటే చాలా డిస్టర్బ్ అయ్యానండి. ఎప్పుడు లేదు అసలు. నేను ఒక ఇన్ని సంవత్సరాల నుంచి పరిచర్యలో అంటే ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా నేను వినలేదు, ఇలాగా చూడలేదు. మెయిన్ అంటే డిస్టర్బ్ అవడం అంటే బ్రదర్ ఏంటి, మన జూమ్ మీట్ లో అన్నోన్ పర్సన్స్ యాడ్ అయ్యారండి. అన్నోన్ పర్సన్స్ యాడ్ అయ్యి
ఓకే కొంచెం ఒక్క డిస్టర్బ్ నిమిషం చేశారు. బ్రదర్. అంటే ఇప్పుడు జూమ్ మీట్ ఒక అంటే సెకండ్ చూడండి. జూమ్ మీట్ అంటే అన్నోన్ పర్సన్స్ యాడ్ అయ్యారంటారు. 2 రకాలుగా అండి. జూమ్ మీట్ కానీ, ఇప్పుడు మేము చేసే లైవ్‌లు గానీ, మీకు తెలుసు మేము లైవ్‌కి లింక్ ఇస్తా ఉంటాం. పార్టిసిపేషన్‌కి లింక్ అవసరం అవుతుంది. జూమ్ గానీ, స్ట్రీమ్ యార్డ్ గానీ ఏవన్నా. అంటే వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి కదా! మీరు ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయినప్పుడు గూగుల్ మీట్ కానీ ఇవేవన్నా కూడా మీరు ఒకళ్ళని తీసుకోవాలి లోపలికి. మీకు తెలుసు ఆ విషయం. స్ట్రీమ్ యార్డ్‌లో అట్ మ్యాక్స్ 10 పీపుల్‌కి ఉంటుందన్నమాట అవకాశం. అంటే టోటల్‌గా ఆ వెన్యూ మీద 10 మంది ఉండొచ్చు. ఆ 10 మందిలో మేము స్క్రీన్ మీదకి ఎంతమంది తీసుకుంటాం అనేది అది డిపెండ్ అవుతుంది. బట్ ఎట్ మ్యాక్స్ 10 పీపులే ఉండొచ్చనమాట. వాళ్ళందరూ స్టేజ్ మీద ఉండొచ్చు. లేకపోతే కొంతమంది బ్యాక్ స్టేజ్‌లో ఉండి, కొంతమంది మెయిన్ స్క్రీన్ మీద కనిపిస్తా ఉండొచ్చనమాట. కొన్నిసార్లు ఏందంటే ఒకళ్ళొకళ్ళని తీసుకుంటా ఉంటాం. కొన్నిసార్లు ఉన్నంత మందిని కూడా తీసుకొచ్చి స్క్రీన్ మీద పెట్టేస్తాం. ఇలా జరుగుతా ఉంటుంది. ఇది ఇక్కడే కాదు. ఈవెన్ గూగుల్ మీట్‌లో గూడా మీరు అడగాలనమాట. ఆస్క్ టు జాయిన్ అని. మీరెప్పుడన్నా మేము గూగుల్ మీట్ లింక్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తా ఉంటాం. వాటిని క్లిక్ చేస్తే మీకు గూగుల్ మీట్ వాడు ఆస్క్ టు జాయిన్ అని అడుగుతాడు. మీరది కొడితే అవతల వాడికి తీసుకోవడానికి వస్తుందనమాట. పలానా వాళ్ళు జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి. వాళ్ళు తీసుకున్నప్పుడు మీరు స్టేజ్ మీదకొస్తారు. జూమ్ గూడా అంతే. ఇంకా చెప్పాలి అంటే జూమ్‌కి వాళ్ళు తీసుకోవడమే కాదు, జూమ్‌కి లింక్‌కి పాస్‌వర్డ్ గూడా ఉంటుంది. మీరు పాస్వర్డ్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉందన్నమాట జూమ్ లింక్స్కి. పలానా సెషన్ పెడుతున్నారు జూమ్లో, దాన్ని మీరు పాస్వర్డ్ లాక్ చేయొచ్చు. ఇప్పుడు కోర్సులు కానీ ఇవన్నీ ఎట్లా ఇస్తారు వాళ్ళు, పలానా లెక్చర్స్ కానీ ఇవి జూమ్ లింక్ ఇస్తారు. పాస్వర్డ్ని ఎప్పటికప్పుడు కొంచెం ముందే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారన్నమాట జనాలకి. ఆ పాస్వర్డ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకే వస్తుంది. అలా పాస్వర్డ్లు ఇస్తారు. వీళ్ళు ఇప్పుడు ఈ మాట్లాడుతున్నాడు కదా ఫోన్ చేసి, ఈయన పాస్టర్ రాజేష్ అని, ఈయనకి ఎవరో పాస్టర్ అమ్మ పంపించింది అనమాట లింక్. మరి ఈ వీళ్ళు లింకులు ఎవరెవరికి ఈ పాస్టరమ్మ ఎవరికి పంపించింది అని ఆరా తీయొచ్చు. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. లింక్ ఇవ్వడం ఒక ఎత్తు, పాస్వర్డ్ పెట్టారో లేదో తెలీదు. కానీ మనం ఎవరికి లింక్ ఇస్తున్నాము, ఎవరు మన దాంట్లోకి వచ్చారని చెప్పి స్ట్రీమ్ యార్డ్లో కానీ వీటిలో మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరు వచ్చారని. వాళ్ళ పేర్లు ఉంటాయి. మీరు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోవచ్చు ఎవడొచ్చాడని చెప్పేసి. వాడి ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది స్ట్రీమ్ యార్డ్లో అయితే, పూర్తిగా కనిపించకపోయినా కానీ. దాన్ని బట్టి మీరు ఈమెయిల్ ఐడిని కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు వినండి మిగతాది ఏం చెప్తున్నాడు వీడనేసి. లింక్ పంపించారు. మీరు అవునండి, డిస్టర్బ్ అందరికీ అయ్యానని లింక్ అన్నారు కదా, ఏంటి ప్రీచర్ వల్ల డిస్టర్బ్ అయ్యారా, జూమ్ మీట్ వల్ల డిస్టర్బ్ అయ్యారా? లేదండి. ఆ, ఎవరైతే అన్నోన్ పర్సన్ జాయిన్ అయ్యారో ఆ, కొంతమంది కుర్రోళ్ళు మాటికి జాయిన్ అవడం, డిస్కనెక్ట్ అవడం, ఆ. ఇట్లా చేస్తూ మధ్యలో భయంకరమైన అసలు అది బ్లూ ఫిలిమ్స్ అది డైరెక్ట్ స్క్రీన్ మీద పెట్టేశారు. ఏ బ్రదర్ మళ్ళీ చెప్పండి. ఈ సో నూడిటీ కానీ ఇవన్నీ డైరెక్ట్గా పెట్టేశారంటున్నారండి. ఇలా ఉండదండి డైరెక్ట్గా పెట్టడానికి. మీరు ప్రజెంట్ చేసినా కానీ ఎదుటి వాళ్ళు తీసుకోవాలి. ఎవరైతే లింక్ని క్రియేట్ చేశారో వాళ్ళకి కంప్లీట్ రైట్స్ ఉంటాయి. లేదా వాళ్ళు ఇంకెవరికన్నా మోడరేషన్కి కానీ వీటికి ఇస్తే వాళ్ళకి రైట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మేము చేసేటప్పుడు కూడా స్ట్రీమ్ యార్డ్ కానీ వేరే 2-3కి మోడరేషన్కి ఇస్తామన్నమాట. ఒకవేళ మాకు నెట్ కట్ అయినా కానీ, లేకపోతే ఇప్పుడు అంటే కదా, ఇప్పుడు నేను నాదందండి లైవ్ పెడుతున్నాను, నెట్ కట్ అయింది నాకు, నేను ఆపరేట్ చేయడం కుదరదు. వీడియో ప్లే చేస్తా, సడన్గా నాకు నెట్ కట్ అయింది అనుకోండి, వీడియో రన్ అవుతానే ఉంటుంది. లేకపోతే వీడియో అర్ధాంతరంగా ఆగిపోతాను, లైవ్ అంతా మధ్యలో హ్యాంగ్ అవుతుంది. మీకు తెలుసు కొన్నిసార్లు నేను అసలు లైవ్ అయిపోయేంత వరకు కూడా రాలేకపోతే, రాత్రిపూట మాకు ఇక్కడ బాగా గాలివాన అదంతా ఉండి, అప్పుడు నేను రాకపోయినా కానీ సిద్ధి గారు, కిరణ్ గారు వీళ్ళు ఉండి వీళ్ళే లైవ్ని ఎండ్ చేశారు అప్పుడు, రాత్రిపూట జరిగినప్పుడు అనమాట. సో ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి లేదనుకోండి కంట్రోల్, గంటల తరబడి వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ నాకు నెట్ కనెక్ట్ అయ్యి వచ్చేంత వరకు. సో ఈ ఇబ్బందులు ఉండకుండా మోడరేషన్ కానీ వీటికి ఇస్తాం, కామెంట్స్ని కానీ ఇట్లా వేటి వాళ్ళకి ట్రస్టెడ్ పీపుల్కి వాళ్ళు కూడా కంట్రోల్ చేయగలరు అనమాట. ఓకే, సో ఇలా ఉంటుంది. మరి వీళ్ళు లైవ్లోకి చాలాసార్లు వస్తా పోతా ఉన్నారు. వాళ్ళని ఎవరు తీసుకున్నారు, వాళ్ళు ఎన్నిసార్లు వస్తా పోతుంటే ఎందుకు రానిచ్చారు, వాళ్ళు ఒకవేళ ఏదన్నా మీడియా షేర్ చేస్తుంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఎలా షేర్ చేయగలిగారు, చేయడం కుదరదు. వాళ్ళు ఒకటి షేర్ చేయాలన్నా కానీ మీరు తీసుకోవాలి. అర్థమవుతుంది కదా. అంటే మీరు లింక్ క్రియేట్ చేసి మీరు అడ్మిన్ అయితే ఆ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అనేవి మీకు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే మనకి, బాగా స్ట్రీమ్ యార్డ్ కానీ ఇవి వాడే వాళ్ళకి. మరి వాళ్ళు మీ అనుమతి లేకుండా ఒక మీడియాని డిస్ప్లే చేయలేరండి. ఒక్కటే విధం ఉంది, ఒకవేళ అలా చేయాలనుకున్నా మీరు వాళ్ళని స్టేజ్ మీద తీసుకుంటే వాళ్ళు సపరేట్ మీడియా షేరింగ్ కాకుండా వాళ్ళ కెమెరా ఆన్ చేసి వాళ్ళ కెమెరా ద్వారా చూపించారనుకోండి, వాళ్ళ ఫేస్ బదులుగా ఏదన్నా టీవీ వైపు ఏదన్నా ల్యాప్టాప్ వైపు పాయింట్ చేసి
అందుట్లో బ్లూ ఫిలిం ప్లే చేస్తా చూపించాలనుకోండి, అప్పుడు కుదురుతుంది. ఎందుకంటే మీరు వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకున్నప్పుడు వాళ్ళ కెమెరా, వాళ్ళ ఆడియో ఈ రెండే పనిచేసే అవకాశం ఉంది. సో వాళ్ళు ఏదర్ ఆడియో వినిపించాలన్నమాట పక్కన వేరే ఫోన్లో ప్లే చేసి, లేకపోతే ఆ కెమెరాని ఎటన్నా పాయింట్ చేసి ఏదన్నా పీసీ వైపు ఎటువైపు తిప్పి దాంట్లో చూపించాలి. అంతేగాని మేము ఇక్కడ లైవ్ల్లో కానీ ఇట్లా చేసినట్టుగా మీడియా అట్లా షేర్ చేయడం కుదరదు. అలా షేర్ చేయాలంటే ఎదుట మోడరేటర్ది కానీ అడ్మిన్ కానీ వాడు ఎలో చేయాలి. ఎలో చేసినప్పుడే చూపించడం కుదురుతుందన్నమాట. మీరు లైవ్ల్లో కానీ ఇట్లా చూస్తే మనకి ధర్మ గారు కానీ అడుగుతూ ఉంటారు, సార్ నేను లింక్ షేర్ చేశాను, ఒకసారి నా స్క్రీన్ తీసుకోండి అని చెప్పేసి. ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళకి అడ్మిన్ ప్రివిలేజెస్ కానీ అది లేవు, అది అందరికి ఇవ్వలేము, వాళ్ళు లిమిట్లు పెడతాడనమాట ఎంతమందికి ఇవ్వాలని చెప్పేసి. సో ఇలా అడగాలన్నమాట. అడిగి ఎదుటివాడు తీసుకుంటే మీరు చూపించగలరు. మరి వీళ్ళు ఎలా చూపించారు, అసలు చూపించారా లేదా, ఒక స్క్రీన్ షాట్ తీయలేదు, ఎవడు చూపించాడో వాళ్ళ పేర్లు రాలేదు, ఇవేమీ లేకుండా బ్లేటెంట్గా తీసుకొచ్చేసి హిందూయిజం మీద నెట్టేస్తున్నారు. చూడండి ఇది ఎక్కడ దాకా వెళ్తుందా. ఈ తొండ అవకాశం దొరికింది, సందు దొరికింది కదా అని చెప్పేసి వీడి లోపల ఉన్న కసంతా కూడా చూపిస్తాడు. చూడండి. మేల్ ఫీమేల్ కలిసి ఉన్నాయి బట్టలు లేకుండా, నూడ్ ఫిలిమ్స్ అసలు ఎప్పుడు చూడలేదు ఎవరు. అసలు అంత భయంకరం. అసలు నాకు నిద్ర పట్టలేదండి నైట్. నిన్న 7:15 స్టార్ట్ అయింది జూమ్ మీట్. వాళ్ళు 8 o'clock నుంచి డిస్టర్బ్ చేశారండి. అంటే కాదు బ్రదర్, ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటారు, జూమ్ మీట్ లో ఉన్న మీ అందరికి కూడా నోటిగా ఉన్న ఫొటోస్, బూత్ బొమ్మలు ఇవన్నీ పెట్టారు. పెట్టి జూమ్ చేసి చూపించడం, ఫీమేల్ మళ్ళా పురుషుల లింగాలు చూపించడం, ఇట్లా వాళ్ళు చూపిస్తుంటే వీళ్ళు స్క్రీన్ ఎందుకు కట్ చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు కదా అండి, ఒకటి పొరపాటు అనేది కొన్నిసార్లు మన దాంట్లోకి వచ్చి క్రైస్తవులు కూడా బూతులు తిడతా ఉంటారు. అదే మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే వచ్చి ఆ కామెంట్లో ఏ రకమైన పెడతారో మీకు తెలుసు. ఓకే, సో ఇలా చేసినప్పుడు ఏం చేస్తాం మేము, ముందు వాడిని తీసేస్తాం స్టేజ్ మీద నుంచి. వాడైనా పెడుతున్నాడు అనుకోండి, టైం అవుట్లో పెడతాం. వాడు ఇంకా కంట్రోల్ కాకుండా ఉంటే వాడిని బ్యాన్ చేస్తాం. సింపుల్, వాడు ఇంకా తిరిగి రాలేడు. అన్నిట్లో ఉంటాయి ఈ స్ట్రీమింగ్ ఫెసిలిటీస్లో. ఇది ఇట్లాంటి మిస్యూజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని మీరు ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. ఇంకా రాకుండా వాళ్ళు రారు, వాళ్ళు వేరే ఐడి క్రియేట్ చేసుకొని దానిలో నుంచి రావాలి. అలా వస్తూ ఉన్నారనమాట. ఈ ఫెసిలిటీ జూమ్లో కూడా ఉంది, మీరు తీసి పడేయచ్చు. వాడు ఇష్టం లేకపోతే అసలు వాడు చూపించాలన్నా మీరు ఎలో చేయాలి. ఎవడెలో చేశాడు, అసలు వాళ్ళు అట్లా చూపిస్తుంటే వీళ్ళు తీసేయకుండా ఎందుకు ఊరుకున్నారు? ఇదంతా మీరు ఆలోచించండి, వీళ్ళు చెప్పేది పొసుగుతుందా లేదా అని చెప్పేసి. ఇలా చాలా అసలు భయంకరమైన, అందరం షాక్ అయిపోయి ఒక నిమిషం ఏం చేయాలో అర్థం కాల. చాలా సేపు డిలీట్ చేస్తున్నా, మళ్ళా వేరే లింక్ నుంచి వేరే పర్సన్ యాడ్ అవడం, మళ్ళీ వాడు పెట్టడం, మళ్ళా ఒకటండి వేరే పర్సన్ యాడ్ అవ్వడము, వీడు డిలీట్ చేసేయడం. ఎలా యాడ్ అవుతారండి? అసలు స్ట్రీమింగ్ చేసేట వాళ్ళకి తెలుసండి. ఇప్పుడు ఈ సన్నాసులు ఉన్నారు వీళ్ళు లింక్ అనేది ఎవరు లైవ్లు చేసేటప్పుడు, వీడొకడు ఇంకా ఏకేజేకే వాళ్ళిద్దరు. సో వీళ్ళు ముగ్గురు కలిసి చేసేటప్పుడు వాళ్ళు అడ్డగోలుగా బాగుతారు, కానీ లింక్ ఇవ్వండిరా బాబు, క్వశ్చన్ వస్తామంటే ఎవరు వచ్చినా కానీ బ్యాక్ స్టేజ్లో పెడతారు, తీసుకోరు, అడ్డగోలుగా తీసేస్తూ ఉంటారు. ఇది ఏమనకుండానే వీళ్ళకి తెలుసు ఇదంతా చల్లదు, ఎదుటోళ్ళు తీసుకోవాలి, వాళ్ళు ఎలో చేస్తేనే చూపించడం కుదురుతుందని. మిగతా వాళ్ళకి తెలియకపోయినా ఈ తొండకు తెలుసు కదా, వీడెందుకు చెప్పడం లేదు? అరే వాళ్ళు చూపిస్తుంటే మీరెట్టా ఊరుకున్నారా? తీసేయచ్చు కదా, బ్యాన్ చేయొచ్చు కదా, అసలు ఇంకొకరిని తీసుకోకుండా ఉండొచ్చు కదా. వాళ్ళకి మీ లింక్ ఎట్లా వెళ్ళింది, ఎవడు షేర్ చేశాడు, ప్రైవేట్ లింకు అందరి దగ్గరికి ఎట్లా పోయింది, ఇదంతా మీరు అడగాలి కదా. పోనీ వీడు అడగాలి కదా, వీడెందుకు అడగడం లేదు? వీడికి నిజంగా అది ఇక్కడ ఇంపార్టెంట్. దొరికింది, ఎవడో వచ్చాడు, జూమ్ మీట్లో వచ్చారు, ఎవరో బూతులు చూపించారు అని వేసుకోవచ్చు ఇంకా హ్యాపీగా అని చెప్పి, వీడియో మెటీరియల్ దొరికింది కదా అని. వీడికి ఇంకా డీటెయిల్స్ తోటి సంబంధం లేదు. అసలు ఎవడరా వాడు, ఏం చేశాడు, అసలు వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఐడీలు ఏంటి, ఈమెయిల్ ఐడీస్ ఏంటి, వాళ్ళు ఎలా లాగిన్ అయ్యారు, వీటిని ఏమి అడగల అసలు కంప్లీట్గా. పాస్టర్ ఎవడు, యాడ్ జరిగింది లైవ్, ఎక్కడ పెట్టారు, వీళ్ళని ఏం చేయాలి, ఇదేనా వీడికి కావాల్సింది? అసలు క్వశ్చన్స్ ఏంటి? మీరు ఎందుకు తీసుకున్నారు వాళ్ళని, ఎలా తీసుకున్నారు, మీరు మీడియాని ఎలా షేర్ చేయనిచ్చారు, ఇవి అడగాలి కదా కీలకమైన క్వశ్చన్లు. మీ పర్మిషన్ లేకుండా మీడియాని ఎలా షేర్ చేశారు ఇంకొకళ్ళ స్ట్రీమింగ్లో అనేది, అది కదా కీలకమైన క్వశ్చన్. అది ఎందుకు అడగలేదు చూడండి. మా డాడీ అడుగుతున్నాడు, ఏంటిది మేము జూమ్ మీటింగ్ లో జాయిన్ అయితే మాకు ఇలాంటివి చూపిస్తున్నారు ఏంటి, వాకింగ్ చెప్పి ఇలాంటివి చూపిస్తారని ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే, వాడి పక్కనే ఎవడో తెలుగులో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నాడు. బ్రదర్, అంటే జై శ్రీరామ్ అంటున్నారా? ఇందులోకి వచ్చి జై శ్రీరామ్ అని బూత్ బొమ్మలు చూపిస్తున్నారు జూమ్ మీట్ లోకి వచ్చి. అవునండి, జై శ్రీరామ్ అని చెప్పి కొంచెం బూతులు మాట్లాడుతున్నారు. బూతులు మాట్లాడుతూ జూమ్ మీట్ లో బూత్ బొమ్మలు చూపిస్తున్నారు. వాళ్ళు ఏమన్నా పట్టుకున్నారు, వాళ్ళు ఏమన్నా మీకు ఏమైనా దొరికారా? లేదు బ్రదర్, అంటే అందరం ప్రేయర్ రిక్వెస్ట్ కదా, కళ్ళు మూసుకుని ప్రేయర్ చేసుకుంటుంటే ఒక ఆయన గమనించి
జూమ్ మీట్ ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుంటుంటే ఒక ఆయన గమనించారన్నారు. అందరూ చేయాల్సిన అవసరం లేదు ప్రేయరు. భక్తి ఉన్నోళ్ళు చేస్తారు, భక్తి లేనోళ్ళు చేయరు అనుకుందాం. ఓకే, తప్పు లేదు భక్తి లేకపోవచ్చు అనమాట. దాన్ని మనం తప్పబడ్డానికి లేదు, భక్తి లేకపోవడాన్ని. ఓకే, సో ఎనీహో ఒకళ్ళు చూశారంటున్నారు. అసలు సౌండ్ వినిపిస్తే ఒకటి వాళ్ళు ప్లే చేస్తుంటే చూసేంత వరకు తెలియలేదు అంటున్నారు. మీరు చూడండి. ఓకే, వాళ్ళు చూపిస్తున్నా కానీ వీళ్ళు చూసేంత వరకు తెలియలేదు. ఇంకా వాళ్ళు మరి ఆడియో ప్లే చేశారా, జస్ట్ ఇమేజెస్ చూపించారా? ఆ ఇమేజెస్ కూడా చూపించుండొచ్చు. ఎవడు తీసుకున్నాడు అనేది ఒక క్వశ్చన్ అండి. వాడి పేర్లు కూడా ఏంటి, ఇది కూడా కీలకం అనమాట. అది వీళ్ళు ఎందుకు చూడలేదు, అది ఎందుకు మెన్షన్ చేయటం లేదు, అది ఆలోచించండి. ప్రేయర్ రిక్వెస్ట్ కదా, కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుంటుంటే ఒక ఆయన గమనించి జూమ్ మీట్ అయినా కూడా మనం అవును ప్రేయర్ అన్నప్పుడు ప్రేయర్ అన్నప్పుడు జూమ్ మీట్ అయితే ముందు మొబైల్ ఉంటుంది. జనరల్ గా పాట అన్నప్పుడు పాట పాడతారు, ప్రేయర్ అన్నప్పుడు కళ్ళు మూసుకుంటారు. ఆ కళ్ళు మూసుకుని ఉన్నప్పుడే వాళ్ళు ప్రేయర్ జరుగుతా ఉండగానే ఒక 2-3 ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగారు. వారి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. ఒక 4 వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పిన తర్వాత మరలా ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇలా జరిగింది. ఒకరు అరే ఏంటది, అరే డిలీట్ చేయండి ఎవరా మీరు అని అంటుంటే, మేము సాధారణంగా మనం కళ్ళు తెరవం కదా, ప్రేయర్ చేసుకుంటా ఉంటాం. అంటే మీరు కళ్ళు మూసుకుని ప్రేయర్ జరుగుతుందని ప్రేయర్ రిక్వెస్ట్ అన్నప్పుడు మధ్యలోకి వచ్చి జై శ్రీరామ్ అని, తర్వాత ఈ భూత బొమ్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ చూపిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ అన్నప్పుడు నేను చూడగానే ఇక నాకు ఇప్పుడు ఎవరైనా బూత్ మాట్లాడడమో జై శ్రీరామ్ అనడమో లేకపోతే ఏదైనా జరుగుతూ ఉంటాయి, మనం సరే క్షమించి వారి ప్రార్థన చేస్తాం. అవును, అరే ఇలాంటి చేయకూడదు తప్పు అని చెప్తాము. వాళ్ళు ఎలాగో వినరు, డిస్టర్బ్ చేస్తారు. ఇక మనం తొండ చెప్పడం చూడండి, ఆ పక్కనోడు కూడా చెప్పడం చూడండి. అసలు ఏ రకంగా అల్లుతున్నారు కహానీలు, ఆ రకంగా అల్లుతున్నారు. బూతులు మాట్లాడడము, జై శ్రీరామ్ అనడము ఎవడన్నా చేస్తాడంట. వేటెట్ని కడుతున్నారు చూసారా? ఇది వీళ్ళకే కాదండి, నల్లట్టు నేర్పే దరిద్రం అన్నమాట. అసలు వీళ్ళ దాంట్లోకి వచ్చి జరిగిందా జరగలేదని నాకు పెద్ద డౌట్. ఒకవేళ జరిగిందా అనుకుందాం, వాళ్ళు ప్రేయర్ చేసుకునేటప్పుడు వచ్చి ఇలాంటివి చేయడం మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఇది నేను ఒప్పుకుంటా, నేను సమర్థించను దాన్ని. వాళ్ళు ప్రార్థన చేసుకునేటప్పుడు వచ్చి చేయడం నేను అవుట్రైట్గా చెప్పేస్తున్నాను. మరి ఈ సన్నాసులు ఎలా చేస్తారు? గొళ్ళ దగ్గర, వాటి దగ్గర, వీటి దగ్గర, ఆఖరికి తిరుమల దాకా వచ్చేసి టికెట్ల మీద కానీ వీటి మీద అన్నిటి మీద వెనకాల చెక్క బొమ్మలు పెట్టి, మిగతా చోట్ల గుడి మీద కానీ వీటి మీద లైటింగ్లో వీటిన్నిటిలో వీళ్ళు చేసే దరిద్రాలు లేవు, అవి ఉండవు. మళ్ళీ వాటి గురించి క్వశ్చన్స్ రావన్నమాట. మళ్ళీ తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇంత గింజుకుంటున్నారు. నల్లట్టలో కూడా ఇదే, అసలు వీళ్ళదా కాదు, విగ్రహారాధన అది ఇది దాని పచ్చిబూతులు తిట్టేది నల్లట్ట. వాళ్ళు వేశ్యలు, వ్యభిచార సంతానము అని చెప్పేసి. ఏంటి వ్యభిచార సంతానమా? వాడెవడో అని క్వశ్చన్ వేస్తున్నాను. రమ్మను యెహోవా అని వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. వాడెవడో తెలియదు, ఎవడో పేరు చెప్పుకుని వచ్చి మమ్మల్ని వేశ్యలు, వేశ్య సంతానం అంటే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి? కాలది ఎవడికన్నా. వాటిని పట్టుకొని వీళ్ళు చెప్పడము. అంతేకాకుండా తర్వాత విగ్రహారాధన చేసేటోళ్ళని కుక్కలు, మాంత్రికులు, దొంగలు, వ్యభిచారులు, విగ్రహారాధికులు వీళ్ళందరినీ ఒక తాటిని కట్టడం. ఈ దరిద్రం అంతా ఈ నల్లట్లో పెట్టుకొని ఇప్పుడు వచ్చి బూతులు తిట్టడము, జై శ్రీరామ్ అనడము చేస్తూ ఉంటారు. మేము వాళ్ళనైతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామని చెప్పేసి వీళ్ళు పెద్ద శుద్ధపోసలు అన్నట్టు, పెద్ద పద్ధతులు అన్నట్టు వీడు కలరింగ్ ఇవ్వడం. ఈ పాస్టర్ గాడు తొండే అనుకుంటే యువతల పక్క ఉన్న ఓసర వీళ్ళు చూడండి, ఎక్కడో వైజాగ్ నుంచి అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఫోన్ చేసి ఈ రకమైన కలరింగ్ ఇవ్వడం. మేము పెద్ద పత్తిత్తులమే, శుద్ధపోసలమని. ఆ నల్లట్ట తీసి చూస్తే అర్థమవుతుందని బతికేందా అని చెప్పి, ఎదుటోళ్ళని ఎట్లా తిట్టిందా అని చెప్పి. ఊరికే కదా అసలు అండం కదా, అన్ని లంజల భాష పెట్టుకుని ఆ పుస్తకంలో తీసుకొచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మాట మాట్లాడడమా? ప్రతి ఒక్కడికి ఇది అలవాటైపోయిందన్నమాట. ఉన్నదాన్ని వదిలేసి మిగతా వాళ్ళ దగ్గర పట్టుకొని మేము శుద్ధపోసలు అన్నాం. చూడండి ఇంకా ఏ రకంగా మాట్లాడతాడు. ఇలాగా జూమ్ లో కూడా వచ్చి జూమ్ మీట్ లో కూడా జై శ్రీరామ్ అని భూత బొమ్మలు చూపించే స్థితికి మతోన్మాదులు దిగజారిపోయారు. ఎలాగంటే ఇక్కడ చర్చల మీద అలాగే దాడులు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా మనల్ని ప్రేర్ చేసుకొని ఇవ్వకుండా ఉన్నారు. రాష్ట్ర గారి పేరేంటి మీకు తెలుసు కదా అండి? రథం తగలబెట్టింది ఎవరు? విగ్రహాలను నరికేసింది ఎవరు? ఇంకా అడ్డగోలుగా మీకు తెలియదండి. మా దగ్గరకు వచ్చిన వీడియోలు మేము నెట్లో ప్లే చేయడం కూడా ఇష్టం లేక ప్లే చేయలే. యూ హ్యావ్ నో ఐడియా. మేము అప్పుడు పిస్సింగ్ సీన్ అని కానీ ఇది ఓఫిర్ చాటి చూపించాం కదా, అలాంటిది విగ్రహాలతో చేశారు. మీకు తెలియదు, మా దగ్గరకు వచ్చింది అనమాట. మేము చూపించరు వద్దండి, అసలు అనవసరం, దరిద్రము, ఇందుట్లో దరిద్రం ఉన్నా కానీ మనం చూపించేది కాదని చెప్పేసి చూపించలా. ఇది గుళ్ళలో కూడా చేశారనమాట దరిద్రులు. ఇదిగోండి ఈ సన్నాసులే, నల్లట్టను నమ్ముకున్న సన్నాసులు. నల్లట్టో పచ్చట్టో ఎవరో మొత్తానికి వీళ్ళు చేశారు. మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా, వాడు ఈ ఆవు ఎముకలతోటి యువతల వైపు ఏదో పెట్టేసి తింటా అది ఇదని చెప్పేసి ఓం నమ శివాయ అని చెప్పేసి ఎక్కిరించడం అనమాట. ఊరికే ఉందా పైత్యం? ఇన్ని రకాలు జరుగుతున్నాయి.
ఆ? ఎవరు చేస్తున్నారండి? ఎవరు పరమత సహనం లేకుండా ఉంది? ఎన్ని చర్చిల మీద దాడులు జరిగినాయి? ఎన్ని గుళ్ళ మీద దాడులు జరిగినాయి చూడండి, మీరు పోయి చూడండి. అసలు లెక్కలు ఎవరన్నా చెప్పండి. ఈ ఎవరైతే మెసేజ్ ఇచ్చారో వాళ్ళు నాకు సెండ్ చేశారు ఈ లింక్. ఆ పాస్టర్ గారు సెండ్ చేశారన్న. అవును అవును. సెంట్రల్ లో గవర్నమెంట్ థర్డ్ టైం వచ్చిందని రెచ్చిపోతున్నారా, లేదంటే ఇక్కడ వాళ్ళ కూటమి గవర్నమెంట్ ఇక్కడ వచ్చిందని వాళ్ళు రెచ్చిపోతున్నారా అర్థం కావట్లేదు. లేదండి, రెచ్చిపోవడం అయితే రెచ్చిపోతున్నారు అన్ని విధాలుగా. ఆ, ఇప్పుడు కొత్త అంటే విషయం మరి మీకు ఇంత చెప్తానేనండి. మరి ఇంత ఇలా మరి రెచ్చిపోతారా? ఇక్కడ సోషల్ సో మీడియా ఒకటండి చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అయినా లేకపోతే ఇటు కూటమి వచ్చినా కానీ వాళ్ళ గవర్నమెంట్ అంటున్నారండి. టీడీపీ వాళ్ళు కానీ వీళ్ళు ఎక్కడ హిందువుల గవర్నమెంట్ అనలా. వాళ్ళు హిందువుల గవర్నమెంట్ కాదు బీజేపీ కూడా. ఈ కిడింగ్ మీ ఏం తీసుకొచ్చింది చెప్పండి హిందువులకు అంత ఫేవరబుల్గా లా అని? హిందూ గవర్నమెంట్ అను వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనమాట. వీళ్ళకి ఏదంటే సొంత గవర్నమెంట్ ఇటు వైఎస్ఆర్సీపీ లేకపోతే కాంగ్రెస్ అనమాట. మీకు తెలుసు కదా వైఎస్ఆర్సీపీ ఏ రకంగా కొంప ఉంచింది, కాంగ్రెస్ ఏ రకంగా కొంప ఉంచింది. కానీ వీళ్ళు ఏ పార్టీ తోటి అసోసియేట్ అవుతున్నారనేది అది కూడా మీరు చూడండి. వీళ్ళకి ఆ పార్టీలు సొంత పార్టీలు అయినాయి అనమాట, మిగతాది కాదు. ఓకే, అయ్యి వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు ఎట్లా రెచ్చిపోతున్నారా అని చెప్పేసి అన్నారు. మరి ఎవడి పార్టీ వచ్చిందని చెప్పేసి రెచ్చిపోయి రథాలు తగలబెట్టడం, విగ్రహాలు ఎరగొట్టడం ఇవన్నీ చేశారు. పిఠాపురంలో విగ్రహాలు ఎరగొట్టింది ఏ సన్నాసి, అంతర్వేది తగలబెట్టింది ఏ సన్నాసి, తిరుమల ప్రాంత దరిద్రాలు చేస్తుంది ఎవరు, వాళ్ళు అక్కడ ఎంతమంది క్రైస్తవులు పనిచేస్తున్నారు అర్థం కావటల్లా ఇవన్నీ. ఇది ఇక్కడే కాదండి, వేల సంవత్సరాల నుంచి కూడా వస్తుందన్నమాట. ఈ సన్నాసులది ఏంటంటే చేయాల్సిన దరిద్రం అంతా చేసి మేము విక్టిమ్ అని చెప్పేసి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే ఈ ఇస్లాం కానీ వీటిల్లో ఇప్పుడు చేసేది. వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్స్పర్ట్లీ ప్లే చేస్తుంది అదే కార్డు. ఏదో పనులన్నీ చేసి ఇప్పుడు మేము విక్టిమ్స్ అని చెప్పేసి విక్టిమ్ కార్డు చూపించుకుంటున్నారనమాట. చేసిందంతా చేసి తీవ్రవాదం ఇదంతా బాగా ప్రబలింపజేసి మొత్తం విస్తరించిన అల్లకాల్లో సృష్టించేది వాళ్ళు. మేము విక్టిమ్స్ అని చెప్పేసి ఆ కార్డుని ప్లే చేసేది. ఇప్పుడు వాళ్ళే. యూరప్ ఏ రకంగా తగలబడుతుంది తెలుసు కదా మీకు. ఎలా తగలబడుతుంది? రెఫ్యూజీస్ కదా అని తీసుకుంటే తిన్నింటి వాసాలే లెక్క పెట్టారనమాట. ఇంకా పెడుతున్నారు. జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఇది? వాళ్ళు వాళ్ళకన్నా ముందున్న వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నారండి. ఎవరున్నారు వాళ్ళకన్నా ముందు? ఇదిగోండి వీళ్ళే, నల్లట్ట. లోకానికి మేము వెలుగు అని చెప్పేసి చెప్పుకుంటారు అనమాట. ఏళ్ళది పవర్లోకి వచ్చి బాగా వృద్ధి చెందిందో లేదో 1000 ఏళ్ళు చీకటి యుగం వచ్చింది. 1000 ఏళ్ళు ఇంకా వదిలితే తర్వాత రాబోయే 1000 ఏళ్ళు కూడా చీకటి యుగం చేస్తారు. మొహమాటమే లేదు వీళ్ళకి. లోకం బాగుందా లేదా అనేది కాదు, మా కంట్రోల్లో ఉందా లేదా, మా నల్లట్ట బాగా వృద్ధి చెందుతుందా లేదా, అందరూ దాని కింద నలుగుతున్నారా లేదా, ఇదేనమాట వీళ్ళకి ముఖ్యం. ఇంకా చూడండి కొత్త ఇది ఏమిటి, నిజంగా మన ఆరాధ్య దైవాన్ని ఆరాధించుకున్నప్పుడు భూత బొమ్మలు చూపిస్తూ జై శ్రీరామ్ అంటాం. ఇది ఎంతవరకు మీరు ఒక సేవకులు చర్చను నడిపిస్తున్నారు? నిజంగా మన క్రైస్తవులు ఏం చేయాలంటారు? ఒక మాట చెప్పండి. నేను చెప్తున్నానండి, వాళ్ళు ఆరాధన చేసుకునేటప్పుడు ఏ మతం అన్నా కానీ మనల్ని ఇబ్బంది పెట్టడంలా, వాళ్ళ చర్చిల్లోనో వాళ్ళ ఇళ్లల్లోనో పోనీ అప్పుడప్పుడు ఇంటికాడ కూడా తీసుకొచ్చి ప్రేయర్ మీటింగ్లు పెడతారండి. నేను దాన్ని తప్పుపట్టను. అర్ధరైతులు అపరైతులు పద్దాకులు వాయించడం కన్నా వాళ్ళు ఇంటికాడ ప్రార్థన చేసుకున్నా కానీ వచ్చి మమ్మల్ని కూడా పిలుస్తారు అప్పుడప్పుడు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది రండని. మేము వెళ్తామా వెళ్ళమా అది వేరే విషయం. వెళ్ళినా వెళ్ళకపోయినా ఓసారి వెళ్తాను ఓసారి వెళ్ళను. కానీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే మనం అబ్జెక్షన్ పెట్టడానికి లేదు. కొన్నిసార్లు రోడ్డు మీద పెట్టుకుంటారు చుట్టుపక్కల క్రైస్తవులు అందరూ కలిసి. ఆడ కూడా మేము అబ్జెక్షన్ చెప్పలేదు ఎప్పుడు. మా ఇంటి దగ్గర జరుగుతారు. మా ఇంటి దగ్గర ఇప్పుడు బయటికి వెళ్తే ఆదివారం పూట బయటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ తలుపులు తీసామంటే చాలు వినిపించేది బయట నుంచి చర్చ్. మీకు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటా, గుర్తుందా లేదు మీకు? ఒకసారి లైవ్లోకి వెళ్ళి లైవ్లో ఏంటంటే తర్వాత ఇది మా ఇంటి గుమ్మం దగ్గర వినిపిస్తుందండి వాయిస్ అని మైక్లో రికార్డ్ చేసి పెట్టా. ఓకే, యేసు రాజులా వచ్చుచున్నాడు ఆ పాట వినిపిస్తుంది. ఇదనమాట మాకు ఎక్కడ దాకా కూడా వినిపించింది మైకులు. మేమేం దాన్ని తప్పట్టడం లేదే. వాళ్ళు చర్చిలో వాళ్ళు పెట్టుకునేది ఏదో వాయిస్తున్నారు, మా కర్మరావు బిట్ట బుక్ అయిపోయామని చెప్పేసి ఊరుకున్నాం. వాటికి పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేది కూడా మేము ఇంతవరకు అడగలేదు చర్చిల దగ్గరికి లేండి. ఎనీహో, సో యువతల అంత ఇంటాలరేట్గా ఏం లేదు. ఎవరన్నా ప్రార్థించుకుంటుంటే ఇట్లాంటి పనులు చేయడం తప్పు. నేను చెప్తున్నా, నా ఒపీనియన్ అనమాట, తప్పు. ఈ సన్నాసి చెప్తాడా పోనీ ఎప్పుడన్నా? అరే మీరు వాళ్ళు ఏదో గుళ్ళు కానీ వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు పూజించుకుంటున్నారు, వాళ్ళ దగ్గర మనం ఎందుకు వెళ్ళడం? మన మతాన్ని తీసుకెళ్ళి అక్కడ రుద్దడం ఎందుకని? ఈనాడు వీడు ఎప్పుడన్నా అన్నాడా? వీడి జన్మలో అన్నాడా? అంటాడా పోనీ ఇప్పుడన్నా? వీడు అండండి. గుళ్ళలో కాదు, మీరు చూసుకోండి, మీరు వదిలారంటే గర్భగుడిలో కూడా వచ్చి సిలువను పోతారనమాట ఈ సన్నాసులు. అంతకు కూడా తెగిస్తారు. అలా తెగించేలా వీళ్ళ మైండ్ని చెడగొట్టింది ఎవరంటే ఆ నల్లట్ట. మీరు వదలండి, వదిలితే అదే పని చేస్తారు. మొహమాటమే లేదు అందుట్లో. ఆ పని కూడా చేస్తారనమాట. నేను అంతకుముందు ఒక షార్ట్ కూడా పెట్టాను మీకు.
ఇంట్లో విగ్రహ గోడకున్న దేవుడి ప్రతిమలు కానీ వీటిని పగలగొడతా కీర్తనలు చేసుకుంటున్నారు. ఒకడు రికార్డింగ్ ఆపమంటా అంటే లేదు ఆపొద్దు అని చెప్పేసి దాన్ని రికార్డ్ చేసి మరి అప్లోడ్ చేశాడు సోషల్ మీడియాలో. అలాగే నా దగ్గరకు వచ్చింది, ఇంట్లో తీస్తున్నాడు, వాడెవడో మతం మారాడు, వాడి ఇంట్లో విగ్రహాలను తీస్తున్నారు. తీసుకోండి, తీసేదాన్ని రికార్డ్ చేసి పబ్లిష్ చేయడం దాని అర్థం ఏంటి? ఎదుటోళ్ళకి రుద్దడం కాదు ఖాళీలాగా. వీళ్ళు ఆ పనులు చేస్తారనమాట. చేసేదేమో ఆ పనులు, ఏడకొచ్చినాక ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. అలా ఉంటుంది వీళ్ళ కథలు. అంటే ఇప్పుడు వాళ్ళు అలా చూపించగలిగారంటే గుళ్ళ మీద బూత్ బొమ్మలు ఉంటాయండి. అవునండి. వాళ్ళ బూత్ కల్చర్ ఉంది కాబట్టి వాళ్ళు దేవుళ్ళు ఈడొకడు బూత్ బొమ్మ. బూత్ కల్చర్ ఎందుటా ఉందో మీరు పుస్తకం తీసి చదివితే అర్థమవుతుంది. మొన్నే చదివాం హెస్కేల్ 23, పెద్ద ఎపిటోమ్ చాప్టర్ అనమాట అది బైబుల్లో. చూడండి ఒకసారి తీసి అందుట్లో బూతులు ఎట్లా ఉంటాయా అని చెప్పేసి. మీరు హిందూ గ్రంథాలు మొత్తం తిప్పిన ఒక్క భాష ఉండదు అనమాట ఆ టైప్ది. ఇక్కడ తిప్పింటు ఈ టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ అనేది రాక్షసులు పిశాచాలు చేసుకున్నప్పుడు కూడా ఆ రకంగా వర్ణన ఉండదు ఏడున్నట్టుగా. జస్ట్ ఒక్క అధ్యాయం తీసి చూడండి 23, ఎట్లా స్త్రీలను వర్ణించి వాళ్ళు ఏ పనులు చేశారు, పురుషులతోటి ఎలా వర్ణించారు అనేది ఒకసారి తీసి చదవండి, మీకు అర్థమవుతుంది. పురాణాలు, ఇతిహాసాలు మీరేమన్నా తీసుకోండి, హిందూ సాహిత్యం ఒక్క చోట కూడా ఉండదన్నమాట. ఈ నల్లట్ట ఒక చాప్టర్తో సాటి అంత దరిద్రం ఇందుట్లో ఉంది. దానికి ఇదే అనుకుంటారు, మిగతా కూడా తీయండి, హెస్కేల్ 16 తీయండి, అందుట్లో ఎలా ఉంటుంది? విగ్రహ ఆరాధన ఇవి చేస్తున్నారని చెప్పేసి వేశ్య యెహోవా మాట ఆలకింపుమని అంటాడు. 16వ అధ్యాయం 41, 45 వచనమో ఏదో. వేశ్యన యెహోవా మాట ఆలకించాలి అంటే ఏమంటున్నారు తెలుసు కదా మీకు? ఎల్లబోడు వాడి నా మాటిని అంటున్నాడు అనమాట. అయ్యగారు యాడన్నా అన్నాడా అండి విష్ణువు కానీ ఎవరన్నా ఈ టైప్ ఆఫ్ మాట? అసలు ఇది నోటు నుంచి వచ్చే మాటేనా? మనం ఇక్కడ అనగలుగుతున్నామా? కాకపోతే ఇక్కడ వచ్చేసి బూత్ కల్చర్ అని చెప్పేసి ఈ సన్నాసి అంటున్నాడు. అమ్మ, అక్క, చెల్లి ఏ తేడా లేకుండా పోయింది అందుట్లో. పోయిన వాళ్ళని దేవుడు ఈ దరిద్ర పని చేస్తే పక్క నమ్మిన వాడి భార్యతోటి చేస్తే, వాడి కింద పనిచేసే వాడితోటి వాడిని చంపేస్తే అప్పుడు కూడా కాదు, తర్వాత వచ్చేసి అన్నాడు నువ్వు ఈ పని చేసేవారో నువ్వు అడిగితే ఇంకొంతమందిని ఇచ్చేటోని కదా అని చెప్పేసి. ఎవడి భార్యని ఇస్తాడు తీసుకెళ్ళి? పక్కనోడి భార్యలను అప్పచెప్పడమా చేసే పని? వీడు చేసిన దానికి ఏం చేశాడు? కొడుకుని చంపాడు. ఎవరిది బూత్ కల్చరు? ఎందుట్లో ఉంది బూత్ కల్చరు? ఎందుట్లో ఉపేక్షించాడు? అన్న చెల్లెలతోటి పోతే, మామ కోడలతోటి పోతే, కోడలు మామతోటి, కూతుళ్ళు తండ్రులతోటి పోతే ఎవడు ఉపేక్షించాడు? ఎవడిది బూత్ కల్చరు? ఎందుట్లో ఉంది? మీకు అర్థం అవ్వట్లా, కనిపించటం ఎదురుగా. ఈ సన్నాసి తీసుకొచ్చి ఇటు మాట్లాడతాడు అనమాట. ఈ దరిద్రం ఇదేలేండి వీడికి. అసలు మీటింగ్ జరిగింది, అసలు ఏంట్రా ప్రూఫ్ ఏంటి అని ఒక్క చోట కూడా అడగల. ప్రూఫ్ ఏంటి అని చెప్పేసి ఏదన్నా ఉందా అని అబ్బే అడగడు వీడికి. ఆ ప్రూఫ్ తోటి సంబంధం లేదు. బురద జల్లే అవకాశం దొరికింది కాబట్టి జల్లేద్దాం, అదే ఎజెండా. క్రీస్తు అనుకుంటున్నారు వాళ్ళు. అంటే క్రైస్తవులు కూడా క్రీస్తుని కూడా అలా ఆరాధిస్తారంటుండే. అంటే మళ్ళీ జై శ్రీరామ్ అని బూత్ బొమ్మలు చూపిస్తున్నారంటే నీతి లేని సన్నాసులనే కదా. అవునండి. మెయిన్ ఇప్పుడు మా రిలేటివ్స్ అందరూ కూడా అన్యులండి. అవును, అందరూ గౌరవిస్తారు. వాళ్ళు మా ఫోన్ చేసి ప్రే చేసి ఇది చూడండి, ఇది హైలైట్ అనమాట. మీకు ఇది అర్థం అవ్వాలి, ఇంకోసారి పెడతాను, ఇది జాగ్రత్తగా చూడండి. అందరూ గౌరవిస్తారు. వాళ్ళు మా ఫోన్ చేసి ప్రే చేయించుకుంటారు. మేము వెళ్ళినప్పుడు ప్రే చేయించుకుంటారు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మా రిలేటివ్స్ ఎవరంటున్నారు చూడండి, రిలేటివ్స్ గురించి మాట్లాడుతున్నాడు. మెయిన్ ఇప్పుడు మా రిలేటివ్స్ అందరూ కూడా అన్యులండి. అన్యులే. అందరూ గౌరవిస్తారు. వాళ్ళు మా ఫోన్ చేసి ప్రే చేయించుకుంటారు. మేము వెళ్ళినప్పుడు ప్రే చేయించుకుంటారు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళంత రెస్పెక్ట్ ఇస్తారు, ప్రేయర్ ఇవన్నీ చేయించుకుంటారు కదా. వీళ్ళంటారా ఒకసారి వచ్చి వాళ్ళు ప్రేయర్ చేస్తే యేసునామంలోనే కదా ఈ సన్నాసులు ప్రేయర్ చేసేది. ఏం అరవిందుడి నామంలోనో, సూర్యుడి నామంలోనో, శివుడి నామంలోనో, విష్ణువు నామంలోనో, ఇంకెవరి నామంలోనో చేయరుగా. చెక్క మొక్కల మీద అలాడినోడి నామంలో చేయించుకుంటారు ప్రేయర్, రైట్? వాళ్ళు ప్రేయర్ చేయించుకున్నప్పుడు ఈ యేసు పేరులో వీళ్ళు చేయించుకుంటున్నారు కదా వాళ్ళు చేసినప్పుడు. మరి వీళ్ళు తిరిగి ఒక బొట్టు పెడతామంటే పెట్టించుకుంటారా సన్నాసులు? మీకు అర్థం కావట్లా. మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నాడు. వీడు గౌరవిస్తాడు ఎదుటి. ఒక కొబ్బరి మొక్క పెట్టామనుకోండి, తింటాడా వీడు? తిండు. ఎదురుగా ఊరక ఓం నమ శివాయ అనుకుని ఒక పువ్వు ఇవ్వండి చేతుల్లో తీసుకుంటాడా? తీసుకోడు. ఎదుటోడు మాత్రం వచ్చి వీడు ప్రార్థనలు చేపిస్తే చేపించుకోవాలి, వీడు కేకులు కోసి పంచిస్తే యేసునామంలో తినాలి, అన్ని రకాలుగా మింగించుకోవాలి. ఇన్ని చేపించుకుంటే అప్పుడు వాళ్ళు మమ్మల్ని బాగా గౌరవిస్తారు. ఎంత ఆర్ద్రతో చెప్తున్నాడు చూడండి. మళ్ళీ వాళ్ళు ఎవరు? మా రిలేటివ్స్ కూడా అన్యులే. మీకు అర్థమవుతుంది కదా. ఇది నేను జనాలనా కాదండి అనేది, నేను నల్లట్టని వాడినంట అవి నేర్పుతున్నాయి అన్నమాట జనాలకి. మా రిలేటివ్సే అన్యులు. మేమంటే ఎంతో గౌరవం, మేము ఏం చేయించినా చేయించుకుంటారు, మేము ఎంత మింగినా మింగించుకుంటారు. ఇది చెప్తుంది, మీరు వినండి ఒకసారి. వాళ్ళు
మా ఫోన్ ఆ. చేసి ప్రే చేయించుకుంటారు, ఆ. మేము వెళ్ళినప్పుడు ప్రే చేయించుకుంటారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మేము క్రిస్మస్ కి ఆహ్వానించిన, మీటింగ్స్ కి ఆహ్వానించిన వస్తారు. వస్తారు. ఈ సన్నాసులు వస్తారా మరి? అబ్బెబ్బే అయ్యి ఉండవు కదా. అది ఇదంతా కూడా వన్ సైడ్ లవ్ అనమాట, వన్ వే జర్నీ. రెండో సైడ్ నుంచి ఉండదు ఏమాత్రం. రెసిప్రొకేషన్ అనేది ఉండదండి, మీకు అర్థం కావటల్లా ఇందుట్లో. చూడండి, అందుకే గౌరవనీయులు అనమాట. ఇప్పుడు ఈ తొండ కూడా మాట్లాడతారు, తర్వాత నేను కట్ చేశానులేండి, మొత్తం వీడియో అంతా చూపించలేం కదా వీళ్ళు మాట్లాడిన సొల్లంతా. హిందూ సోదరులు కూడా అసలు వాళ్ళలో చాలామంది అమాయకులు ఉన్నారండి, కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే వీళ్ళందరూ దరిద్రులు మతోన్మాదులు అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు. ఎందుకు? ప్రశ్నించినందుకా? ఉన్నదాన్ని చూపించి ఇదేంట్రా అని చెప్పేసి క్వశ్చన్ అడిగినందుకా? ఆ? ఉంటారు. ఓన్లీ మతోన్మాదులే మెయిన్ ప్రాబ్లం అండి. ఆ. అసలు ఏమనుకుంటున్నారండి? ఏంటి సమాజం ఏంటి? మనం భారతదేశంలో ఉన్నావా? అసలు ఈవెన్ ఫారెన్ కంట్రీస్ లో కూడా ఇలా ఉండదండి. ఒకవేళ వాళ్ళిద్దరు తప్పు చేయాలనుకుంటే ఎక్కడో వాళ్ళిద్దరు తప్పు చేసుకుంటారు తప్ప, ఇలా పబ్లిక్ గా ఇలా ఒక భక్తి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అలా పెట్టడం తప్పు కదండి. ఎక్కడైనా అబ్బో ఈడు పెద్ద పత్తితో వచ్చినట్టు మాట్లాడతాడు, మీకు అర్థం కావట్లా. ఫారెన్ దాకా వెళ్ళారు, ఇండియాలోనే ఉంది. ఈడు ఫ్రాంకో మునక్కలని ఉన్నాడు. నేను అసలు మొన్న ఒకసారి ఆ పాతవి పోస్ట్ డౌన్లోడ్ చేద్దామని చూస్తే ఒక్కడి దొరకల, పోస్టులు మొత్తం పీకి పడేశారు. ములక్కల మీద ఏమని వచ్చింది, అది ఆర్టికల్, న్యూస్ పేపర్ ఆర్టికల్. వాడు వాడిన ఫ్రేజింగ్ ఇదండి, రఫ్గా అప్రాక్సిమేట్గా. ఏమన్నాడంటే నర్స్ తోటి, లెట్స్ బోత్ డిస్కవర్ జీసస్ ఇన్ ద జెనిత్ ఆఫ్ ప్యాషన్ అని చెప్పేసి అన్నాడు వాడు. ఆ జెనిత్ అనే పదం నాకు బాగా గుర్తుందనమాట. జెనిత్ అనేది కొంచెం హయ్యర్ లెవెల్ ఇంగ్లీష్ వర్డ్. మీరు ఆస్ట్రోనమీలో కానీ వీటిలో వాడుతూ ఉంటారు, జెనిత్ అని, నాదిర్ అని చెప్పేసి. అట్లా జెనిత్ అంటే పీక్ అనమాట. వాడు జెనిత్ ఆఫ్ ప్యాషన్ అంటే ఏంటి, వీళ్ళు ఇది ఇద్దరు సెక్స్ చేసేటప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ యేసును కనుగొందామని చెప్పేసి నర్సులతో చేశాడు అనమాట వాడు. ఈ డైలాగ్ వచ్చింది ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్లో. ఫారెన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏడే చూడొచ్చు. అబ్బో ఇంకా మీరు ఫారెన్లోకి వెళ్తే నేకెడ్ కల్ట్లు ఇవన్నీ బొచ్చుడు ఉంటాయి అన్నమాట మీకు. దానిదేముంది, ఆ దరిద్రంకి ఏమొచ్చాయి. అసలు మీరు ఇది కాదండి, మనకి కెనడాలోన అది ఒంటోర్లోనే అక్కడ చర్చి దగ్గర కింద 1400 ఎన్నో శవాలు దొరికినాయి మొత్తానికి. ఆడపిల్లలు అండి. అంతకుముందు అది ఆర్ఫనేజ్ స్కూల్ అనుకుంటా. మరి ఎట్లా దొరికినాయి? ఎవరు చంపేసి పాతి పెట్టారు? సెమిటరీ కాదు అది, బై ద వే. సెమిటరీ అయితే అఫీషియల్గా అనుకోవచ్చు. చిన్నపిల్లలు మొత్తం అంతమందిని రేపులు చేయడాలు, చంపేసి పాతి పెట్టడాలు, 100 మందిని పాతి పెట్టారనమాట అక్కడ. అది జరిగింది. వీడొచ్చి ఫారెన్లో కూడా ఇట్లాంటివి జరగదని చెప్పేసి చెప్తున్నారు. లైవ్లో అసలు వీళ్ళు ప్లే చేశారా లేదా అనేది డౌట్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ చూశారు కదా, సమయం తీసుకొని దొరికింది కదా అని చెప్పేసి అవకాశం ఎంత కావాలో అంత లెక్కన వాడు అవతలోడు కక్కుతున్నాడు. యువతలు ఈ తొండ వదులుతాడా? లేదు. తొండ మాత్రం ఇట్లాంటి అవకాశం వదలదుగా.